ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాసుల వారికి, వీలైతే 12 లగ్నాల నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంది, ఒకవేళ ఆదాయం తక్కువగా ఉంటే దాన్ని పెంచుకోవడం ఎలాగా, దానికి గ్రహస్థితి ఎంతవరకు మీకు సహకరిస్తుంది, మీరు చేసుకోవాల్సిన మంత్రం కానీ, గోసేవ కానీ, లేనట్లయితే దానం కానీ ఏమి చేసుకుంటే మీకు అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఆదాయ వ్యయాలతో పాటు గోచారంలో ఉండే మేజర్ ప్లానెట్స్ అంటారు. అంటే స్లో మూవింగ్ ప్లానెట్స్, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఉంటాయి. అంటే త్వరగా నెలకి 25 రోజులకి 45 రోజులకి జరిగిపోయే ప్లానెట్స్ కొన్ని ఉంటాయి. అంటే రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళు. ఇక చంద్రుడు అయితే 2.5 రోజులకి మారిపోతూ ఉంటాడు ఒక్కో రాశి. కానీ మేజర్గా మనల్ని రూల్ చేసేటువంటిది జీవకారకుడైనటువంటి గురువు, కర్మకారకుడైనటువంటి శనిశ్చరుడు, అదేవిధంగా కాలానికి కారకుడైన రాహువు, మోక్షానికి కారకుడైన కేతువుని ప్రధానంగా మనం తీసుకుంటాం. ఈ మోక్షానికి కారకుడైన కేతువు ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా మనకి కన్యారాశిలో ఉంటాడు. కాలానికి కారకుడైనటువంటి రాహు మీనరాశిలోని, మరియు జీవకారకుడైన గురువు మాత్రం మే 2వ తేదీ వరకు మేషంలో ఉంటూ దాని తర్వాత వృషభంలోకి మారుతున్నాడు. ఇక శని భగవానుడైతే మారట్లేదు, కానీ మనకి జూన్, జూలై మాసాల నుంచి ఒక 4.5 నెలలు మాత్రం కొద్దిగా వక్రిస్తాడు. కుంభంలో ఉన్న శని వక్రిస్తాడు. అదేవిధంగా సెప్టెంబర్, అక్టోబర్, అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్, అక్టోబర్ ఆ టైం నుంచి ఒక 4.5 నెలల పాటు గురువు కూడా వక్రిస్తాడు. సో మనం ఈ గ్రహాల యొక్క స్థితిని మరియు ఈ వక్రగతిని, ఈ మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితిని, అదేవిధంగా వీటితో పాటు మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో పర్టికులర్గా ఈ సంవత్సరం రాజు కుజుడైనందుకు, మరియు అదేవిధంగా కుజుడు సంచారం మనకి శనిని, రాహుని కలుపుకొని వెళ్తున్నందుకు కూడా ఏం జరుగుతాయనేటువంటి విషయాలు నేను మీకు ఎండింగ్లో చెప్తాను. కాబట్టి మనం ఒక్కొక్కటి తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మిథున లగ్నము, లగ్నం తెలియని వారు రాశి చూసుకోవచ్చు. మీ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం ఏ రకంగా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే 5 అంటే ఆదాయం ఎంత ఉందో వ్యయం కూడా అంతే ఉంది. అంటే ఉదాహరణకి 5 లక్షలు వస్తుంది ప్రతి సంవత్సరం అనుకోండి, 5 లక్షలు ఖర్చు ఉంటుంది. 5 కోట్లు వస్తున్నా 5 కోట్లు ఖర్చు ఉంటుంది. ఆ రకంగా ఉంది. అదేవిధంగా రాజ్యపూజ్య అవమానం కూడా కాస్త తేడాగా ఉంది. అంటే అలాగా 3 రాజ్యపూజ్యం అయితే 6 అవమానం ఉంది. అంటే ఏంటి, మనలో పాజిటివ్ చూసేవాళ్ళు 3 ఉంటే మనలో నెగిటివ్ని చూసేవాళ్ళు 6 ఉంటారు. అవమానించేవాళ్ళు, తప్పు పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారని చెప్తుంది. మరి దీనికి ఏమిటండి, ఇలాగే అనుభవించాలా, ఏ విషయంలో జాగ్రత్తలు ఉండాలి అనేది నేను మీకు చెప్తాను. ముందుగా మనం ఆదాయ వ్యయాల్లో ఈక్వల్గా ఉంది కాబట్టి ఆదాయం పెంచుకోవాలి. కాబట్టి ఏ సమయం ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఆదాయం పెంచుకునేటువంటి మార్గం నేను మీకు ముందుగా చెప్తాను. మీకు ఆదాయం పెరగాలి అంటే మీరు ముఖ్యంగా చేయవలసిన విషయం చెప్తాను. రాజరాజేశ్వరి అమ్మవారి స్తోత్రం ఓం రాజరాజేశ్వరియై నమః లేదా ఓం దుర్గాయ నమః ఎక్కువగా చేయండి. బికాజ్ ఆఫ్ దశమస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి. అయితే ఈ దశమస్థానంలో రాహు ఉన్నందుకు సర్వసాధారణంగా మీకు కలిగేటువంటి ఫలితాల్లో విదేశీ ఉద్యోగ యోగాలు, విదేశీ కంపెనీలతో ఇక్కడుండే ఏదైనా ఉద్యోగం సంపాదించుకుంటూ విదేశీ కంపెనీస్తో టైప్స్గా ఉండడం ఇటువంటివి ఇస్తుంది. మరి వ్యయం తగ్గాలి. మే మాసం నుంచి గురువు ఎప్పుడైతే 12వ స్థానంలో వ్యయస్థానంలోకి వస్తాడో అక్కడి నుంచి మీరు చేయవలసింది ఏమిటి అంటే, ముఖ్యంగా గురువారాలు, వీలైనన్ని గురువారాలు శనగలు, పసుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. ఖచ్చితంగా వ్యయం తగ్గుతుంది. దీంతోపాటు మీరు చేయవలసినటువంటిది, గోవులు ఉంటాయి మీకు దగ్గరలో, గోశాలకు వెళ్ళి చక్కగా మీరు ఒక అరటికాయ తీసుకోండి, 1-2 అరటికాయలు తీసుకోండి, చిన్నగా దాన్ని చిన్నగా చేయండి. వాటిని ప్రేమగా భక్తిగా అమ్మవారికి స్వయంగా తినిపిస్తున్నాననే భావనతో దేశీవాలి గోవుకు తినిపించండి. జెర్సీ గోవుకి మీరు తినిపించండి, తప్పేం లేదు, పుణ్యం వస్తుంది. కానీ దేశీవాలి గోవుకు కనుక తినిపిస్తే మీకుండేటువంటి దోషం తొలగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రాజ్యపూజ్యం అవమానం
ఇది కూడా 3, 6గా ఉంది. అంటే రాజ్యపూజ్యం 3, అవమానం 6గా ఉంది. కాబట్టి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే రాజ్యపూజ్యం పెరగాలంటే మీరు ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా రాజ్యపూజ్యం పెరుగుతుంది. దీంతోపాటు సూర్య నమస్కారాలు కూడా చేసుకోండి. మరి అవమానం తగ్గాలంటే ఏం చేయాలి? నూనె ఉంటుంది, ఆయిల్ ఉంటుంది. మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే ఆయిల్ని దీపారాధన కోసము అని ఆలయంలో ఇచ్చేసేయండి. ఏమండి ఈ దీపారాధనకు వాడుకోండి, టెంపుల్లో స్వామివారి కోసం అని ఇస్తే వాళ్ళు తీసుకుంటారు చక్కగా. అక్కడ స్వామివారికో అమ్మవారికో గణపతికో ఏ దేవతామూర్తి అయితే ఆ మూర్తి దగ్గర దీపారాధన కోసం మీ నూనెను వాడతారు. మీరు దానికి ఏం సంకల్పం ఏం చెప్పాల్సిన అవసరం ఉండదు, కేవలం అలా ఇచ్చేసేయచ్చు. ఈ రకంగా చేశారంటే ఖచ్చితంగా మీకు అవమానం అనేటువంటి తగ్గుతుంది. దీంతోపాటు మీకు గుర్తుపెట్టుకోండి, జూన్ నుంచి ఒక 4.5 నెలల పాటు శని భగవానుడు వక్రిస్తున్నాడు. అంటే ఏంటి, అష్టమంలోకి మళ్ళీ తన ప్రయాణం జరుగుతుంది. అందుకని ఏంటి, జూన్ నుంచి ఒక 4.5 నెలల పాటు మీరు ఏదైతే కొన్ని పనులు కొంచెం ఆలస్యం అవ్వడం, కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇక ఫైనాన్షియల్గా గ్రోత్ బాగుంటుంది. గురువు వక్రగతి జరిగేటప్పుడు మాత్రం పర్టికులర్గా మీకు అక్టోబర్ నుంచి ఒక 4.5 months కొంచెం లాభాలు పెరుగుతాయి. ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంది. కాకపోతే ఈ మాసంలో ఈ సంవత్సరం పూర్తిగా మీరు చేయవలసింది ఏమిటంటే గుర్తుపెట్టుకోవాలి, 4వ స్థానంలో కేతు ఉన్నాడు. కావున మీరు ఏదైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో డెసిషన్ మేకింగ్, విద్యా సంబంధించినటువంటివి ఏవైనా కొత్తగా కోర్సెస్ చేసేటువంటి విషయాలలోని, తల్లిగారి ఆరోగ్య విషయంలో, ఏదైనా కొత్త వెహికల్ తీసుకునేటువంటి విషయంలో జాగ్రత్తగా తీసుకోండి. ఇక్కడ మీకు తప్పట అడుగులు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎలా ఉంటాయి? వివాహ ప్రయత్నాలు సాగుతాయి, కాబట్టి మే లోపలే ట్రై చేసుకోండి. అదేవిధంగా కొంత మే లోపలైతే తండ్రి గారి మూలంగా, గవర్నమెంట్ వ్యక్తుల మూలంగా, తండ్రి సపోర్ట్ మూలంగా, తండ్రి మాట్లాడడం వల్ల సెట్ అవుతుంది. మే తర్వాత పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ ఎవరైనా ఇష్టపడి రావడం కానీ, మీరు ఎవరైనా ఇష్టపడడం కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా చూపిస్తున్నాయి. మరియు దీంతోపాటు ఎవరైనా స్త్రీ మూలకంగా కూడా మీకు సంబంధం కుదురుతుంది అక్కడ, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగం సంబంధించినవి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. విదేశీ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు చక్కగా పెరుగుతాయి అనేటువంటిది. మరియు సాఫ్ట్వేర్ రంగాల వారికి అద్భుతమైన అవకాశాలు కూడా పెరుగుతాయి. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినవి కూడా చక్కగా పెరుగుతాయి మిథునం వారికి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణం చేయండి తప్పనిసరి. ఇప్పుడు చూడండి, భూ సంబంధంగా కొంతమందికి ఫార్మర్స్కి కానీ, రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకి కానీ భూమితోనే ఉంటుంది పని, వాళ్ళకి దాన్ని వదిలి వెళ్ళలేరు. అలాంటి వాళ్ళు నిత్యం గణపతి చేయండి, ఖచ్చితంగా భూమి మూలంగా మీకు లాభం కలుగుతుంది. క్రోధినామ సంవత్సరము, సంవత్సరానికంటూ ఒక లక్షణం ఉంటుంది. ఈ సంవత్సరం రాజైన దాన్ని బట్టి ఒక లక్షణం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిని బట్టి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అయితే ఈ క్రోధినామ సంవత్సరం ఎంటర్ అవ్వకముందే కుజుడి యొక్క ప్రభావం పెరుగుతుంది అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ 2024 ఫిబ్రవరి మాసం నుంచే కొన్ని విద్వేషపూరితమైనటువంటి గొడవలకి, రాజకీయ నాయకుల మధ్యన విపరీతమైనటువంటి గొడవలకి, మరియు రాజుల మధ్యన గొడవలకి, యుద్ధాలకి, క్రోధి అంటే క్రోధం, కోపం పెట్టుకోవడం, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవడం, ఇటువంటి నామ సంవత్సరం ఇది. కాబట్టి దేశాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య అనవసరమైనటువంటి విద్వేషాలు కలిగించేటువంటి సంవత్సరంగా చూపిస్తూ, ఇది కుజుడి యొక్క సంచారం. దీనివల్ల కుజుడు ఎవరికి కారకుడు అని చెప్పి తీసుకుంటే మిలిటరీకి, అందులో అంటే డిఫెన్స్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రక్షణ వీటిని కల్పించేటువంటి వారికి. అంటే ఏంటి, ఈ సరిహద్దుల దగ్గర కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన గొడవలకు సంబంధించిన విషయంలో ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయి, అనవసరమైనటువంటి అవుతాయన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో అందరూ చేసుకోవాల్సింది ఏంటి, ఇటువంటి గొడవలు మనం ఏమీ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కుజుడు రాజు అయ్యాడు కాబట్టి కుజగ్రహానికి, శని రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే అనవసరమైన గొడవలు బయట జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళి అనవసరంగా అందులో ఇరుక్కొని అందులో ఇబ్బంది పడకుండా మీరు సేఫ్గా ఉంటారు ఫస్ట్. అదేవిధంగా రాజుల మధ్య, రాజకీయాల నాయకుల మధ్య, రాజ్యాల మధ్య గొడవలు జరిగేటువంటి ఛాన్సెస్ ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి వేరే వేరే దేశాల్లో ఉండేటువంటి వారు కూడా కొంచెం ఏదైనా ఇక్కడ ఏదైనా యుద్ధం సంబంధించినవి రాబోతుంది అన్నప్పుడు ఆ సరుకులు ఏవైనా మనకు చూడండి, కొంచెం యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం ఇంట్లో సరుకులు మనం స్టాక్ పెట్టుకుంటాం. ఇటువంటి విషయాల్లో చాలా అలర్ట్గా ఉండాలి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది. కావున అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు చాలామందికి జాతకం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, రాశి తెలియదు, ఏమీ తెలియదు. కానీ క్రోధినామ సంవత్సరం నాకు బాగుండాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం శ్రవణం చేయండి. మీరు
తర్పణమో హోమమో చేయలేకపోయినా కనీసం శ్రవణం చేయండి. ఎటువంటి ఇబ్బంది రాకుండా అమ్మవారు చూసుకుంటుంది ఈ సంవత్సరం. రెండవది, మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు ఏం చేస్తారంటే ఏవైతే ఈ మన బెల్లము, నువ్వులు తినిపించకూడదండి, బెల్లము, గోంగూర మరియు క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి, అదేవిధంగా గోధుమలు, గోధుమ రవ్వ ఇటువంటివి తినిపించండి. మీ గ్రహస్థితి ఎలాగున్నా సరే క్లియర్ అవుతుంది. దీంతోపాటు కుజ, శని, రాహు, కేతు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. ఎందుకంటే జాతకం తెలియదు, ఏమీ తెలియదు, కానీ 6th హౌస్లో కేతు సంచరిస్తున్నాడు బుధరాశుల్లో. అందుకని ఏమిటి, ఈ అప్పుల విషయంలో మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి కేతు యొక్క అనుగ్రహం, గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి గణపతి ఆలయాలకు వెళ్ళడం, అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం, అందులో ముఖ్యంగా దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళడం. దీంతోపాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. దేవత సంబంధించినటువంటి పూజ పునస్కారాలు మాత్రమే కాకుండా పితృదేవతలకు ప్రధానంగా చేసుకోండి. మీరు ఎంత పితృదేవతలకు చేసుకుంటారా అంత చక్కటి ఫలితాలు మీకు వస్తాయి. మీరు ఆయురారోగ్యాలతోని, సుఖ సంతోషాలతోని, ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, బాగా అప్పులతో ఇబ్బంది పడుతున్నారు, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారికి గణపతి ఆరాధన చేస్తూ మీరు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థితి బట్టి చెప్తున్నాను. ఎవరికైనా బాగా ధనపరంగా ప్రెషర్ ఎక్కువగా ఉందండి, ఒక పక్క కట్టాలి కానీ ఆ ప్రెషర్స్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఫైనాన్స్ ఇంకా పెరగాలి అనుకుంటే ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది, గొడవలు తగ్గుతాయి. మరియు దీంతోపాటు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో, రాజపూజ అవమానం ఏదైతే ఉందో, ఇది పంచాంగంలో జనరల్గా అందరికీ తీసుకునేటువంటిది. కానీ ఇలా కాకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్, అంటే మీరు ఎప్పుడు పుట్టారు, ఏ సమయము, ఏ నెల, ఏ తారీఖుని, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో పుట్టారనే దాన్ని తీసుకొని మీ జాతక చక్రం వేసుకొని మీ లగ్నం ఏమిటి, మీరు పుట్టినప్పుడున్న లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమిటి, మీ రాశి ఏమిటి, మీకు ఏ మహాదశ నడుస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తే మీరు చక్కగా యోగిస్తుంది, మీకు ఏ మార్గంలో మీకు ధనయోగాలు ఉన్నాయి, ఎవరి ద్వారా మీకు సహకారం ఉంది, ఏ దిశను మీరు నివసిస్తే బాగుంటుంది, అంటే తూర్పు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో అన్నీ మంచివే, కానీ మీకేది పనికి వస్తుంది, మీ సంతాన అభివృద్ధి ఏమిటి, మీ ఉద్యోగ, వ్యాపార, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్, విదేశాలకు వెళ్ళేటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, ఏ సమయంలో చేసుకోకూడదు, ఇలాంటివి చాలా విషయాలు ఉంటాయి. మరైతే మీకు సందేహం కలగొచ్చేమండి, మరి ఈ క్రోధినామ సంవత్సరం అని ప్రతిసారి పంచాంగం ఎందుకు చదువుతామని. ఇదంతా బయట ఉండేటువంటి వాతావరణ విశేషాలు, పంట పొలాలకు సంబంధించిన విశేషాలు, బయట ఉండే గోచార విశేషాలు. ఇప్పుడు చూడండి, మనం చెప్పుకున్నాం, కాస్త యుద్ధ వాతావరణంగా ఉంది, గొడవలుగా ఉంది, అల్లర్లుగా ఉంది, మత విద్వేషాలు, అనవసరమైన విద్వేషాలు, గొడవలు రేగేటువంటి సమయం ఇది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని ఎక్కడికైనా పంపించేటువంటి విషయంలో, మనం ఎక్కడికైనా వెళ్ళేటువంటి విషయంలో అలర్ట్గా ఉంటాం. ఈ అలర్ట్నెస్ని చెప్పడానికి ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటుంటాం. అంతేగాని మన జన్మజాతకం పనిచేయదని కాదు, మన జన్మజాతకమే ప్రధానంగా పనిచేస్తుంది. ఇక్కడ ఒకవేళ మన దాంట్లో ఉదాహరణకి ఆదాయం తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది, వ్యయం చాలా ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు మీ జన్మజాతకంలో ధనయోగ దశలు నడుస్తున్నాయని కూడా 1% కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ రెమెడీస్ చేసుకుంటే క్లియర్ అవుతుంది. సో ఈ రకంగా మీరు ఈ యొక్క ఫలితాలను చూసుకుంటూ నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.